హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేశానండి. బెండకాయ ఫ్రైలో నేను కాంబినేషన్ చింత చిగురు వేసి చేశాను. చింత చిగురు బెండకాయ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. మీలో ఎవరైనా ఇలా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఈరోజు టిఫిన్ అయితే దోశ వేసానండి. ఉదయం లేచినప్పటి నుంచి పిల్లలకి స్కూల్ ఉందండి, ఒకటే హడావుడి కదండి. అందుకని నేను నైటే ప్రిపేర్ అవుతానండి. రేపు ఏ వంట చేయాలి, ఏ టిఫిన్ చేయాలి అనేది ముందుగానే రెడీ చేసి నైటే రెడీ చేసి పెట్టి పడుకుంటాను. ఉదయాన్నే లేచేటప్పటికి కొంచెం కాస్తైనా హడావుడి అనేది తగ్గిద్దని అలా చేస్తాను. నైటే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఉదయం లేవగానే ఇంకా వంట పని అయితే చేసేస్తాను. ఇలా పిల్లల్ని స్నానం చేసేసి రెడీ అవ్వమని చెప్పి టిఫిన్ అయితే వాళ్ళకి వేసి ఇచ్చానండి. ఇద్దరికి క్యారేజీలు అయితే కట్టేశాను. మా వారికి కూడా బాక్స్ రెడీ చేసేసాను. ఇంట్లో వాళ్ళ ముగ్గురికి కూడా క్యారేజీలు కట్టాలి కాబట్టి ఉదయాన్నే నేను వంట పని అయితే కంప్లీట్ అయిపోద్ది నాకు. ఇంకా వాళ్ళకి క్యారేజీలు అయితే కట్టేసి బాక్సులు అయితే రెడీ చేసేసాను. ఇద్దరికి కూడా 2 క్యారేజీల బాక్స్ అయితే కొన్నానండి. ఎందుకంటే ఒక బాక్స్లో కూరను, ఒక బాక్స్లో పెరుగన్నం వేసి కడతాను. ఇంటి దగ్గర తినమంటే తినరు, కానీ స్కూల్లో అయితే టీచర్స్ ఊరుకోరని 2 బాక్సులు అయితే కంప్లీట్ చేసుకొని వస్తారు. ఇంకా ఫైనల్గా క్యారేజీలు రెడీ చేసిన తర్వాత పాపకి జడలు అయితే వేసేసాను. ఇంకా మా వీడియోస్ చూడండి, ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియోలో పొరపాట్లు ఏమైనా చేస్తుంటే అవి నాకు అనేది తెలుస్తుందండి. అప్పుడు ఆ పొరపాట్లు అనేవి మరలా రాకుండా నేను వాటిని రెక్టిఫై చేసుకుంటాను. ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోమాకండి. ఈ బాస్కెట్ మా పాపకి బాస్కెట్ అయితే రెడీ చేసేసాను. తర్వాత బాబుకి బాస్కెట్లో ఇలా నాప్కిన్, ఎందుకంటే వాళ్ళకి రైస్ కింద పడిపోతే ఊరుకోవట్లేదని అలా అన్నం తినేటప్పుడు అలా నాప్కిన్ కాళ్ళ మీద వేసుకొని బెంచ్ మీద పెట్టుకొని తినేసి వస్తారండి. దాన్ని రోజుకి అలా మళ్ళీ సపరేట్గా మళ్ళీ నాప్కిన్స్ అయితే పెట్టేస్తాను. ఇలా వాళ్ళని రెడీ చేసి అయితే స్కూల్కి పంపించేశాను. ఇంకా వాళ్ళని పంపించాక ఏముందండి, ఇంకా వాళ్ళు మిగిల్చిన టిఫిన్ ముక్కలు ఉంటాయి కండి, అవి తినేసాక నాకు రొటీన్ నా పని అయితే నేను చూసుకుంటాను. ఇక పిల్లల్ని వాళ్ళ డాడీ స్కూల్కి అయితే తీసుకెళ్ళారు. వాళ్ళకు బాయ్ చెప్పేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.